ఔరంగజేబు యేసుబాయిని తన కొడుకు సాహుని బంధించి ప్రతిరోజు చిత్రహింసకి గురిచేశాడు. కాని మరాఠా వెనకంజ వేయలేదు. జింజీకోటకు వెళ్లిన రాజారాం అక్కడ్నుంచి యుద్ధం కొనసాగించాడు. శత్రు సైన్యానికి ఆహారం అందకుండా సముద్ర మార్గం రహదారుల్లో వస్తున్న ఆహార ధాన్యాలపై దాడి చేశారు. మొఘల్ సైనికులకు ఆహారం లేక కనిపించిన ప్రతి జంతువుని, వాళ్ళ దగ్గర బలహీనపడిపోయిన జంతువులని తినడం మొదలుపెట్టారు. అలా 11 సంవత్సరాలు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ రాజారాం మొఘలు సైనికులను అడ్డుకుంటూనే ఉన్నాడు. కాని 1700 సంవత్సరంలో అనారోగ్యంతో రాజారాం కన్నుమూశారు. ఆయన కుమారుడు శివాజీకి 4 సంవత్సరాలు మాత్రమే. ఛత్రపతి అవడానికి ఎవరూ లేరని గ్రహించిన ఔరంగజేబు మరాఠాను చేజిక్కించుకోవడానికి ఇదే అసలు సమయం అనుకున్నాడు. కానీ రాజారాం భార్య రాజమాత తారాబాయి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. రాజ్యపాలన అధికారాలు తారాబాయి స్వీకరించి రంగంలోకి దిగింది. షంబాజీ వీరమరణం చూసిన ఔరంగజేబు ఆ తర్వాత ప్రతి యుద్ధంలోనూ అవమానం చూస్తూనే వచ్చాడు. వాళ్ల ధైర్యం చెక్కు చెదరకపోవడం చూసి ఔరంగజేబు తట్టుకోలేకపోయాడు. మొఘల్ సైన్యం రోజురోజుకి బలహీనపడిపోయింది. ఆయన 24 ఏళ్ల పోరాటంలో ఏం సాధించలేకపోయాడు. 86 ఏళ్ల వయసులో నిరాశతో, అనారోగ్యంతో జీవితంలో ఏం సాధించలేకపోయా అనే బాధతో ఔరంగజేబు కన్నుమూశాడు.